హలో చిరంజీవి గారు. హాయ్ నాగరాజ్ గారు. లాస్ట్ టైం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ చెప్పేటప్పుడు అందులో ఉండేటువంటి కీవర్డ్స్ని బట్టి పాస్ట్ టెన్స్ని పర్ఫెక్ట్ టెన్స్ని ఏ విధంగా వాడాలి అండ్ అందులో ఉన్నటువంటి కీవర్డ్స్ త్రూ ఎలా ఖచ్చితంగా మనం ఐడెంటిఫై చేయొచ్చు పాస్ట్ని పర్ఫెక్ట్ టెన్స్ని అనేటువంటి చెప్పారు గారు. అండ్ కంటిన్యూస్ టెన్స్ గురించి కూడా తెలుసుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. సో లాస్ట్ టైం చూసినటువంటి వాళ్ళు బుక్ చూసి అంటే బుక్లో మీరు ఇచ్చినటువంటి బేసిక్ ఐడియాని బుక్లో నుంచి కూడా డీటెయిలింగ్గా నేర్చుకోవచ్చు అనుకునేటువంటి వాళ్ళకి కూడా సో మంచి అవకాశం ఉంది. చాలామంది నేర్చుకోవాలి అనుకునేటువంటి వాళ్ళకి ఇది గొప్ప అవకాశం. ఈజీ ఇంగ్లీష్ బుక్. సో మేధా ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చినటువంటి బుక్ ఇది. ఆన్లైన్ క్లాసెస్ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు ఆన్లైన్ క్లాసెస్ అన్న అటెండ్ అవ్వచ్చు. అంటే ఈ వీడియో బేసిక్ది విన్న తర్వాత సో బుక్ అయినా సరే మీరు తీసుకుంటే మినిమం ఏది ఉన్నా సరే వొకాబులరీ నుంచి అయినా సరే స్టార్ట్ చేసుకోవడానికి అవకాశం ఉండేటువంటి బుక్. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళకి కూడా అనుకూలంగా ఉండేటువంటి బుక్ ఇది. సో మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే కూడా తీసుకోవచ్చు. అండ్ లాస్ట్ టైం చెప్పినటువంటి వీడియో అంటే మీరు పర్ఫెక్ట్ టెన్స్. సో కొంతమంది పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కూడా ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది నేర్చుకోవాలనుకుంటారు. సో ఈ వీడియోలో బుక్ త్రూ కూడా నేర్చుకోవాలనుకునేటువంటి వాళ్ళకి ఈ వీడియోలో ఏం చెప్తారు? ఫైన్. ఒకసారి వాళ్ళ ఫోర్త్ టెన్స్కి వస్తున్నాం కాబట్టి మళ్ళీ ఒకసారి ఓవరాల్గా చూద్దాం. షూర్. జనరల్గా టెన్సెస్ మూడే ఉంటాయి: ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్. ఈ మూడిట్లో ఒక్కొక్క టెన్స్లో మళ్ళీ 4 సబ్ టెన్సెస్ ఉంటాయి. ప్రజెంట్ టెన్స్లోకి వచ్చేసరికి మళ్ళీ 4 టెన్సెస్ ఉంటాయి. పాస్ట్ టెన్స్లో మళ్ళీ 4 టెన్స్, ఫ్యూచర్ టెన్స్లో 4. అందులో భాగంగా ప్రజెంట్ టెన్స్లో 4 తీసుకుంటే సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ మనం ఆల్రెడీ చూసాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో డూ, డస్ అనేవి హెల్పింగ్ వర్బ్స్. పాస్ట్ ప్రజెంట్ కంటిన్యూస్లో తీసుకుంటే am, is, are అనేవి హెల్పింగ్ వర్బ్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ తీసుకుంటే హ్యావ్, హ్యాస్ అనేవి హెల్పింగ్ వర్బ్స్. ఇప్పుడు మనం చూసేది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ తీసుకుంటే హ్యావ్ బీన్, హ్యాస్ బీన్. హ్యావ్ బీన్, హ్యాస్ బీన్. ఐ, వి, యూ, తో సెంటెన్స్ ఎప్పుడు స్టార్ట్ అయినా హ్యావ్ బీన్ తీసుకుంటాం. హీ, షీ, ఇట్ అంటే థర్డ్ పర్సన్ సింగులర్తో ఎప్పుడు సెంటెన్స్ స్టార్ట్ అయినా హ్యాస్ బీన్ తీసుకుంటాం. హ్యావ్ బీన్, హ్యాస్ బీన్. హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ ఎప్పుడు వచ్చినా ఆ తర్వాత వచ్చే వర్బ్ మాత్రం ఐఎన్జీ ఫామ్లో ఉండాలి. అంటే కంటిన్యూస్ ఫామ్. ఎందుకంటే ఇది కంటిన్యూస్ టెన్స్ కాబట్టి ఐఎన్జీ ఫామ్లోను వర్బ్. ఫర్ ఎగ్జాంపుల్ హ్యావ్ బీన్ గోయింగ్, హ్యాస్ బీన్ కమింగ్, హ్యావ్ బీన్ వర్కింగ్, హ్యాస్ బీన్ ప్లేయింగ్, అలా వర్బ్కి ఐఎన్జీ ఫామ్లో ఉండాలి. I, we, you, they, have been, he, she, it, has been and verb in the ing form. అప్పుడు ఇదేం చెప్తుంది అంటే ఇట్ టాక్స్ అబౌట్ ద యాక్షన్ దట్ హ్యాస్ బీన్ దేర్ ఇన్ ప్రోగ్రెస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. మెయిన్గా కన్ఫ్యూజన్ చాలామంది అయ్యేది ఎక్కడ అంటే ప్రజెంట్ కంటిన్యూస్కి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారు. వెరీ సింపుల్ అండి. ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ఇట్ రెఫర్స్ టు ద యాక్షన్ దట్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఎట్ ప్రజెంట్ రైట్ నౌ. ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతం జరుగుతున్న పనిని చెప్పాలి అంటే ప్రజెంట్ కంటిన్యూస్ వాడాలి. బట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనేది ఎట్లా వాడతామంటే ఏదైనా పని గతంలో ప్రారంభమై ఇన్నాళ్ళు జరుగుతూ ఉండి ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది అంటే ఎంతకాలం వరకు జరుగుతుంది ఫ్యూచర్లో అనేది మనం మాట్లాడట్లేదు. అవును. ద యాక్షన్ విచ్ వాస్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ continued all these days and is being continued at present also. గతంలో ప్రారంభమై ప్రస్తుతం కూడా. ఇంకా సింపుల్గా చెప్పాలంటే చేస్తూనే అని గుర్తుపెట్టుకోవాలి. చేస్తూనే ఉన్నాను, రాస్తూనే ఉన్నాను. ఈ నే అనేది ఎందుకు స్ట్రెస్ చేస్తున్నాను అంటే గతంలో నుండి జరుగుతోంది అని తెలియజేయడానికి. ఇప్పుడు నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను అని చెప్పాలి. ఐఎమ్ లర్నింగ్ ఇంగ్లీష్ అనాలి. ఐఎమ్ లర్నింగ్ అంటే నువ్వు ఎంతకాలం నుండి నేర్చుకుంటున్నావు మనం చెప్పట్లేదు. ఐఎమ్ లెర్నింగ్. అలా కాకుండా నేను నెల రోజుల నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటూనే ఉన్నాను అంటే నెల రోజుల క్రితం స్టార్ట్ అయింది, ఇప్పుడు జరుగుతుంది, ఇంకెంతకాలం జరుగుతుంది అనేది మనం మాట్లాడట్లేదు ఇక్కడ. గతంలో స్టార్ట్ అయింది, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది. ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 1 month. ఐ బీన్ జస్ట్ మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు అని చెప్పాలంటే వీఆర్ టాకింగ్. ఎస్, వీఆర్ టాకింగ్. అలా కాకుండా మనం 10 నిమిషాల క్రితం స్టార్ట్ చేసాం మాట్లాడడం, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది. వీ హ్యావ్ బీన్ టాకింగ్. ఎస్, వీ హ్యావ్ బీన్ టాకింగ్. ఇప్పుడు చేస్తూ ఉంటే యామ్, ఈజ్, ఆర్ ఐఎన్జీ ఫామ్. గతంలో నుండి ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాను అని చెప్పడానికి ఈ హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ తీసుకోవాలి, వర్బ్ ఐఎన్జీ ఫామ్లో వాడాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. ఐఎమ్ టీచింగ్ ఇంగ్లీష్.
నేను ఇంగ్లీష్ చెప్తున్నాను. ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ ద లాస్ట్ 30 years. ఐ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ ద లాస్ట్ 30 years. అంటే 30 years క్రితం స్టార్ట్ చేశాను. 30 years అంతా జరుగుతూనే ఉంది, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఆర్ యూ వెయిటింగ్ ఫర్ మీ అన్నాను. అంటే మీరు వెయిట్ చేస్తున్నారా నా కోసం? అంటే నేను ఇప్పటి గురించి మాట్లాడుతున్నాను. అలా కాకుండా ఏంటి మీరు గంట సేపటి నుండి వెయిట్ చేస్తున్నారా అంటే గంట క్రితం స్టార్ట్ చేసి ఇప్పుడు కూడా జరుగుతుందా అని చెప్పడానికి హ్యావ్ యూ బీన్ వెయిటింగ్ ఫర్ మీ. ఇలా ఏదైనా పని గతంలో నుండి ఇంకా జరుగుతున్నప్పుడు దాన్ని రెఫర్ చేయడానికి హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ తీసుకోవాలి. ఈ హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ తీసుకున్నప్పుడు 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. షూర్. మెయిన్లీ వీఆర్ సపోజ్ టు గివ్ ద టైం రెఫరెన్స్. టైం రెఫరెన్స్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఫర్ సిన్స్. మనం ఇంతకుముందు కూడా ఒకసారి ఫర్ సిన్స్ గురించి ఆల్రెడీ ఎక్స్క్లూజివ్గా ఒక క్లాస్ డిస్కస్ చేసాం. ఫర్ రెఫర్స్ టు ద పీరియడ్ ఆఫ్ టైం, సిన్స్ రెఫర్స్ టు ద పాయింట్ ఆఫ్ టైం. అయితే కొంతమంది హ్యావ్ బీన్ వర్కింగ్ ఫ్రమ్ 10 years. తప్పండి. హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ ఎప్పుడు వచ్చినా కూడా ఫ్రమ్ అనే పదం రాదు. టైం ఇవ్వాల్సి వస్తే అయితే ఫర్ రావాలి లేదా సిన్స్ రావాలి. ఇది బండ గుర్తు అనమాట. ఇందులో కీవర్డ్స్ ఏం తీసుకోవాలంటే ఫర్ లేదా సిన్స్. లేదా హ్యావ్ బీన్ వెయిటింగ్, షీ హస్ బీన్ కమింగ్, దే హ్యావ్ బీన్ వర్కింగ్, హీ హ్యాస్ బీన్ లర్నింగ్, షీ హ్యాస్ బీన్ వర్కింగ్, ఇట్ హ్యాస్ బీన్ వర్కింగ్, హ్యావ్ బీన్ హ్యాస్ బీన్. దీంతో క్వశ్చన్ చేస్తున్నప్పుడు ఐ హ్యావ్ బీన్ టీచింగ్ అనుకోండి. క్వశ్చన్ చేయాలంటే హ్యావ్ యూ బీన్ టీచింగ్, హ్యావ్ యూ బీన్ టీచింగ్. షీ హ్యాస్ బీన్ వర్కింగ్. క్వశ్చన్ చేయాలంటే హ్యాస్ షీ బీన్ వర్కింగ్, హ్యాస్ షీ బీన్ టీచింగ్, హ్యాస్ షీ బీన్ టాకింగ్, లైక్ దిస్. హ్యావ్ బీన్ అండ్ హ్యాస్ బీన్ యూజ్ ఫర్ ఆర్ సెన్స్. ఇప్పుడు ఒకసారి 4 tenses చూస్తే present tense, simple present tense, do does. Present continuous, am is are. Present perfect, have has. Present perfect continuous, have been, has been. Do does వచ్చినప్పుడు బేస్ ఫామ్, am is are వచ్చినప్పుడు ing ఫామ్, have has వచ్చినప్పుడు పాస్ట్ పార్టిసిపల్ ఫామ్, have been, has been వచ్చినప్పుడు ing ఫామ్. Do does అంటే present tense, చేస్తాను. am is are అంటే present continuous, ఇప్పుడు చేస్తూ ఉన్నాను. హ్యావ్ హ్యాస్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ఇప్పుడే చేశాను, ఇంత క్రితమే చేశాను, ఈ మధ్యనే చేశాను. హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ అంటే చేస్తూనే ఉన్నాను. సో కీవర్డ్స్ ప్రజెంట్ టెన్స్ తీసుకుంటే ఎవ్రీడే, డైలీ, రెగ్యులర్లీ, యూజువల్లీ, క్యాజువల్లీ, మోస్ట్లీ, ఆఫ్టెన్, హార్డ్లీ, ఎవర్, నెవర్, సమ్ టైమ్స్. ప్రజెంట్ కంటిన్యూస్ తీసుకుంటే నౌ, ఎట్ ప్రజెంట్, ప్రజెంట్లీ, రైట్ నౌ, ఎట్ ద మూమెంట్, ప్రజెంట్ కంటిన్యూస్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ తీసుకుంటే రీసెంట్లీ, ఆల్రెడీ, జస్ట్ బిఫోర్, జస్ట్ నౌ, జస్ట్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ తీసుకుంటే ఫర్, సిన్స్. చేస్తాను, చేస్తున్నాను, ఇప్పుడే చేశాను, చేస్తూనే ఉన్నాను. ఇలా ఈ 4 tenses నేర్చుకుంటే సరిపోతుందండి ప్రజెంట్ టెన్స్లో. దిస్ ఈజ్ అ కోర్ ఏరియా. మొత్తం ప్రజెంట్ టెన్స్ మొత్తం ఒక గ్రిప్ వచ్చినట్టే ఉంటుంది. ఒక సెంటెన్స్ చెప్తాను. ఐ టేక్ కాఫీ. నేను కాఫీ తీసుకుంటాను. ఇది నా హ్యాబిచువల్ యాక్షన్. ఐఎమ్ టేకింగ్ కాఫీ. ఇప్పుడు నేను కాఫీ తీసుకుంటున్నాను. ఐ హ్యావ్ జస్ట్ టేకెన్ కాఫీ. ఇప్పుడే కాఫీ తీసుకున్నాను. ఐ బీన్ టేకింగ్ కాఫీ ఫర్ 10 years. 10 సంవత్సరాలుగా కాఫీ తీసుకుంటూనే ఉన్నాను. దిస్ ఈస్ ద వే ద ఫ్లో గోస్. ఈ టెన్సెస్కి సంబంధించి మనకు క్లియర్గా టేబుల్స్, ఇప్పుడు నేను చెప్పిన ప్రతి దాంట్లో కీవర్డ్స్, స్ట్రక్చర్స్, ఎగ్జాంపుల్స్, ప్రతి టెన్స్లో 4 రకాల సెంటెన్స్ ఎలా చేయాలి, కాన్వర్జేషన్ స్టైల్, ఇవన్నీ కూడా పర్టికులర్గా ఇంగ్లీష్ తెలుగులో ఈజీగా అర్థమయ్యేలాగా మన ఈజీ ఇంగ్లీష్ బుక్లో నేను ఇవ్వడం జరిగింది. Certainly it's going to be a good handy tool for the people who want to learn spoken English by being even at the remote places. Yes, exactly. Really. బుక్ ప్రత్యేకత అండ్ దాంతోపాటు బల్క్లో ఎక్కువగా అడిగినటువంటి వాళ్ళని కూడా చూశాను నేను మా వీడియోస్ కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసినటువంటి వాళ్ళని. అండ్ ఈ బుక్ గురించి, ఈజీ ఇంగ్లీష్ బుక్ గురించి ఇవాళ ఏంటంటే, ఇది ఇప్పుడు మీ చేతిలో ఉంది, అది నేను తీసుకొచ్చింది, అది 2nd edition అండి. ఫస్ట్ ఎడిషన్ 2 నెలల కాలంలో కొన్ని వేల కాపీలు అమ్ముడుపోయి, తెలుగు బుక్స్లో ఇంతవరకు పర్టికులర్గా స్పోకెన్ ఇంగ్లీష్లో కానీ ఈవెన్ ఏ ఫీల్డ్లో తీసుకున్నా అన్ని వేల కాపీలు అమ్ముడుపోయిన పుస్తకం ఇదే ఒక సెన్సేషన్ అని నేను చెప్పగలను. అదే 2nd edition నిన్నే రిలీజ్ అయిందండి. అద్భుతంగా ఉంది. అండ్ ఈ బల్క్ మీరు అన్నారు కదా,
ఇప్పుడు మనం దాదాపు ఒక 10 కాలేజీలకి ఒక్కో కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ అందరికీ 2000 3000 పుస్తకాలు మనం బల్క్గా ఇస్తున్నాం అండి. స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా బ్యూటీ ఏంటంటే ఎవరైనా బల్క్గా పుస్తకాలు తీసుకుంటే వాళ్ళ స్టాఫ్కి, అంటే స్కూల్ అయితే టీచర్స్కి, కాలేజ్ అయితే అక్కడ ఇంగ్లీష్ లెక్చరర్స్కి మనం ఈ బుక్ని యూజ్ చేస్తూ అక్కడ ఇంగ్లీష్ నేర్పించుకోవడం ఎలా అనేది మనం ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తున్నాం అండి. థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు. థ్యాంక్ యూ నాగరాజ్ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఇవాళ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి, అది కూడా లాంగ్వేజెస్లో చూసుకుంటే ఇంగ్లీష్ మస్ట్ అండ్ షుడ్ అయింది. సో ప్రతి ఒక్కరూ మీరు నేర్చుకోవాలి అనుకుంటే మినిమం వొకాబులరీ నేర్చుకోవాలనుకున్నా, లేదా బేసిక్స్ నుంచి మొత్తం మీకు కావాల్సినటువంటి లెసన్ వైజ్ నేర్చుకోవాలనుకున్నా, టాపిక్స్ వైజ్ నేర్చుకోవాలనుకున్నా, లేదా కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకైనా సరే, లేదు అనుకుంటే విలేజ్లో ఉండేటువంటి పీపుల్ ఉంటారు, వాళ్ళకు కూడా ఉపయోగపడే విధంగా ఈజీ ఇంగ్లీష్ బుక్ని డిజైన్ చేయడం జరిగింది చిరంజీవి గారు. సో ఈ బుక్ మీకు కనుక కావాలి అనుకుంటే, ఇంట్లో ఒక బుక్ ఉన్నా 2 బుక్స్ ఉన్నా కూడా, అదైతే దీనికి సంబంధించి ఇది కూడా వేస్ట్ అవ్వదు. ఇందులో నాలెడ్జ్ మాత్రమే ఉంటుంది. ఈ మీకు బేసిక్స్ నుంచి అయినా సరే చిన్న చిన్న పదాలు మాట్లాడటం, రాయగలగటం, నేర్చుకోవడానికి అవకాశం ఉండేటువంటి బుక్ కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరన్నా సరే బుక్ని బల్క్లో కావాలన్నా కూడా మీరు తీసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే ఇక్కడ స్క్రోల్ అవుతుంది మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి. నా ఇన్స్టాగ్రామ్ ఐడికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా రెస్పాండ్ అవుతాను. అప్డేట్ దానికి సంబంధించి ఖచ్చితంగా ఇస్తాను. ఎందుకంటే చాలామందికి ఆ విధంగానే రీచ్ కూడా జరిగింది. సో వాళ్ళకు కూడా తెలిసేది కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఆ విధంగా అయినా సరే అప్రోచ్ అవ్వచ్చండి. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.